దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మనతో వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు. ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. కీర్తన గ్రంథము 102వ అధ్యాయం మనం తీస్తే, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. 102వ అధ్యాయం 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మనం చూస్తే దేవుని యొక్క వాగ్దానము, దేవుడు అందరి ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటాడు. దేవుడి దగ్గర భేదం అనేది ఉండదు. వీళ్ళు ధనవంతులు, వీళ్ళు నా సంఘంలో ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉన్నారు కాబట్టి వీరి ప్రార్థనని ఆలకిస్తాను. వీళ్ళు పేదవాళ్ళు, అసలు దేవుడికి డబ్బులే ఇవ్వటం లేదు, నేను వాళ్ళ ప్రార్థన ఆలకించను అని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. మనం చూస్తే ఏమంటున్నాడు, దిక్కు లేని దరిద్రుల ప్రార్థన కంటే దేవుడు ఎక్కువగా చెవి ఎగుతూ ఉంటాడు. అంటే వాళ్ళ వైపు దేవుడు తిరిగి ఉన్నాడు బాగా. ఎందుకు వాళ్ళ వైపు తిరిగి ఉన్నాడు? ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల కంటే కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే దిక్కులేనటువంటి స్థితిగా ఉన్నది. చాలా సమస్యతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిగా ఉన్నది. కాబట్టి దేవుడు అటువంటి వారికి తోడుగా ఉండి వారి యొక్క ప్రార్థన తొందరగా ఆలకించి వారికి సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తే మన కాడ డబ్బులు ఉండవు కదండి, కొంచెం పేదరికం అనేది మన కుటుంబాల్లో ఉంటూ ఉంటుంది. దాన్ని చూసి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. మరి దాన్ని చూసి ఎప్పుడు కూడా అసూయపడకూడదు. ఇతరులను చూసి మనం ఎప్పుడు కూడా అసూయపడకూడదు. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, డబ్బు లేని వాళ్ళని కొంత నిందిస్తూ ఉంటారు. మీరు దరిద్రులు, మీకు డబ్బులు రావు, అది ఇది అంటూ ఉంటారు. కానీ పేదవాళ్ళు మనం ఏం చేయాలి? దేవుడితోనే ఉండాలి, కానీ వారి యొక్క మాటలు మనము పట్టించుకోకూడదు. ఏమంటే అలా అని చెప్పి దేవుడు డబ్బు ఉన్నవారి ప్రార్థన, ధనవంతుల ప్రార్థన ఆలకించడా అంటే ఆలకిస్తాడు ఖచ్చితంగా. ఏదైనా సరే డబ్బు ఉందా లేదా అని కాదు, కానీ దేవుడు వారి యొక్క మనుషుల యొక్క మనస్సులను దేవుడు పరీక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. వారి యొక్క ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడంట? చెవేగుతూ ఉంటాడంట. ధనవంతుడని లేదు, దరిద్రుడని లేదు. వారి యొక్క మనస్సు కనుక దేవుడు నిజంగా కోరుకుంటే గనక, విశ్వాసంతో కోరుకుంటే గనక దేవుడు వారి సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో భర్తిమయి అనేటువంటి ఒక గుడ్డివాడు ఉంటూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఉంటూ ఉంటాడు. మరి దేవుడు ఆ యొక్క ఎరుక మార్గంలో వెళ్తున్నా అని చెప్పేసి అతని యొక్క చెవులు వినపడుతున్నాయి కాబట్టి బాగానే అలా వెళ్తూ ఉన్నాడని చెప్పి అన్న మాటలు ఇతను వింటాడు. అందరూ చెప్పుకుంటా ఉంటే వింటాడు. అయితే అలా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించాయా, దావీదు కుమారుడా నన్ను కరుణించాయా అంటున్నాడు కదండి. అతను దరిద్రుడే, దిక్కు లేనటువంటి వాడే, కళ్ళు లేనటువంటి వాడే. అయినా సరే దేవుడు ఏం చేశాడు? అతనికి సహాయం చేశాడు. మొదట అతని యొక్క విశ్వాసం పరీక్షించాడు. అలాగే మనం కూడా అంతే అండి. మనం ఏదన్నా తక్కువగా ఉన్నప్పుడు, మనకి ఇంట్లో ఏదైనా కొరతగా ఉన్నప్పుడు, సమస్యగా ఉన్నప్పుడు, దిక్కులేనిగా వాళ్ళగా ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు? అంతే కూర్చోకూడదు. మనం ఏం చేయాలి? ఆ స్థితిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుడు వేడుకోవాలి. అంతేగాని దిక్కు లేదని చెప్పేసి సైలెంట్గా కూర్చొని ఉంటే కనుక, ఏమి చేయకుండా కూర్చొని ఉంటే కనుక నీ స్థితి మారిందంటే మారదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే, ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణించయ్యా అని కేకలు వేసాడట. ఆ విశ్వాసానికి దేవుడు ఏం చేశాడు? సహాయం అనేది చేశాడు. ఆ విశ్వాసాన్ని చూసి చాలా ఇష్టపడి దేవుడు నీకేం కావాలయ్యా అని చెప్పేసి అడిగి అతనికి చూపుని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ధనవంతుడు, లాజరు అయినటువంటి దరిద్రుడు. మనం చూస్తే ఎవరు పరలోక రాజ్యం చేరి ఉన్నారు? దరిద్రుడు అయినటువంటి లాజరు పరలోక రాజ్యం చేరి ఉన్నాడు. కానీ ధనవంతుడు ఏం చేశాడు? నరకమునకు వెళ్ళిపోయాడు. అయితే మరలా చెప్తూ ఉన్నాను, దేవుడు ధనవంతుల వీళ్ళు పేదవాళ్ళ అని చూడడు, కానీ వారి యొక్క మనస్సు ఎలా ఉన్నదో, వారి మనసు నిజంగా దేవుణ్ణి కోరుకుంటుందా లేదా
అన్నది మాత్రమే చూసి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. కొంతమంది ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళే ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వారి డబ్బు వైపు వాళ్ళు మనసు ఉంచకుండా దేవుని వైపు వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా జీవితం అనేది ఒకేలా ఉండదండి. ఎప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది జీవితం. కొన్ని దినములేమో మనకి అంత కలిసి వస్తూ ఉంటుంది కుటుంబంలో, కొన్ని దినాలేమో మనకి కొరతగా ఉంటూ ఉంటుంది, అంత కలిసి రాకుండా ఉంటూ ఉంటుంది. అయితే ఎటువంటి స్థితిలో మనం ఉన్నా సరే, ఎటువంటి ఆ యొక్క సమస్యలో కానీ శ్రమలో కానీ ఉన్నా సరే, మనం ఏం చేయాలి, దేవుడు మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుడు మాత్రం మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టనే కూడదు. అదే దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, దిక్కులేని దరిద్రుల ప్రార్థనకు దేవుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క ముఖమును త్రిప్పుకుంటూ ఉన్నాడు. మరలా మనం ఆ యొక్క మాట చదువుకుంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఇంకా దేవునికి ఇష్టమైంది ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కనుక దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది అని చెప్పేసి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం మనందరి హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.